అందరికీ నమస్తే. నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లోని స్పెషల్ రెసిపీ వచ్చేసి నాటుకోడితో పులుసు అండి. నాటుకోడి పులుసు అనగానే టేస్టీగా ఇంకా స్పైసీగా రావడం కోసం అయితే ఏవేవో మసాలాలు వాడుతూ ఉంటారు కదా. మసాలాలు అంత హెల్దీ కూడా కాదు కదండి. ఇంకా నేనైతే ఈరోజు మా ఇంట్లో నాటుకోడి పులుసు చేయబోతున్నా. అది కూడా ఎక్కువగా మసాలాలు వేయకుండా హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది మీకైతే చూపించబోతున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నాటుకోడి పులుసు కోసం మనం ముందుగా స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకొని అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే ఇందులోకి వేసేసుకున్నాం. చూడండి, ఇందులోకి బిర్యానీ ఆకులు కాకుండా ఇంకా వేరే స్పైసెస్ అయితే ఏమీ వేయలేదండి. ఇవైతే కొంచెం ఆనియన్స్ అయితే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవైతే కొంచెం కలర్ వస్తున్నాయి కదా. మనం నాటుకోడి పులుసు పెట్టుకుంటున్నాం కాబట్టి ఇవి ఆనియన్స్ అయితే ఎక్కువ అవసరం లేదు. ఫ్రై కావాలంటే మాత్రం ఆనియన్స్ చిన్నగా తరిగి ఎక్కువగా వేసుకోవాలి. నాటుకోడి ఎక్కువగా పులుసే కదా తింటారు, అందుకని చెప్పేసి నేను ఆనియన్స్ అయితే ఎక్కువ కట్ చేయలేదు. ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతున్నాయి. ఇందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇంకా చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 టీ స్పూన్స్ అయితే ఉంటుంది. నేను తీసుకున్న చికెన్ వచ్చేసి నాటుకోడి 1/2 kg అండి. 1/2 kgకి 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు కలపాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అయితే పసుపు, ఇది ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం తీసుకున్న 1/2 kg నాటుకోడి వేసేసుకున్నాం. ఇంకా ఇదంతా అయితే ఒకసారి కలుపుకుందామండి. చక్కగా అంతా కలిసిపోయేలాగా కలుపుకొని దీనిపైన అయితే మూత పెట్టేసుకున్నాం. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత వాటర్ వస్తుంది కదా, వాటర్తోనే హాఫ్ కుక్ అయ్యేంత వరకు అయితే ఇట్లాగే ఉడికించుకోవాలి ఆయిల్లో. తర్వాత వాటర్ వేసుకుందాం. ఇలా మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి, అడుగు పట్టకుండా. ఇప్పుడు ఇంకా ఇందులోకి కారం, నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నా. మీరు తినే దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. ఉప్పు కారం వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కొంచెం సేపు ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం మసాలా యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు అయితే మసాలా అండి. ఈ మసాలాలో పెద్దగా స్పైసెస్ ఏమీ లేవు. ధనియాలు, లవంగాలు, ఇలాచి అంతేనండి. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే మనం వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఇందులోకి అయితే ముక్క మునిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇంతవరకు వాటర్ అయితే వేసుకున్నా నేను. మీకు పులుసు ఎక్కువగా కావాలి అంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం గ్రేవీ లాగా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి. నేను పులుసు కోసమే కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకున్నా. ఇంకా దీనిపైన అయితే మూత పెట్టుకొని ఉడికించుకున్నాం.
ఇప్పుడు ఒక్కసారి మన నాటుకోడి పులుసు ఏమవుతుంది చూద్దాము. చూడండి మంచిగా ఉడికిపోతుంది కదా, వాటర్ మంచిగా మరుగుతుంది. ఈ టైంలో మనం కట్ చేసుకున్న కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర కాడల వైపు ఇప్పుడు మరుగుతుండగానే వేసుకోండి. ఇంకా కొంచెం కొత్తిమీర పక్కన పెట్టుకొని పులుసు అయిపోయిన తర్వాత దింపే ముందు వేసుకోవాలి. మాకైతే పులుసు ఇట్లా ఉండాలి కాబట్టి ఇట్లా ఉంచుకున్నా. ఇంకా మీకు ఇంకొంచెం దగ్గరగా కావాలి అంటే ఇంకా కొంచెం స్టవ్ హైలో పెట్టేసుకొని వదిలేయండి, ఇంకొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే మాకు నచ్చేలాగానైతే పులుసు రెడీ అయిపోయింది. ఇందాక కట్ చేసుకున్న కొత్తిమీర సగం వేసుకుని సగం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీర అయితే ఇప్పుడు మొత్తం వేసేసుకొని ఇందులోకి ఇంకా కొంచెం మసాలా యాడ్ చేసుకుందాం. కొంచెం అంటే కొంచెమేనండి, ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొంచెం వేసుకుందాం. ఇంకా మన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది కదా, ఎక్కువ స్పైసెస్ లేకుండా ఎక్కువ టైం తీసుకోకుండా ఈజీగా అయిపోయింది కదా. మీరు కూడా ఇట్లా లేతది తీసుకున్నట్లయితే నాటుకోడిని ఈజీగా అయిపోతుంది, తొందరగా ఉడికిపోతుంది. చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.